స్టార్ల గురించి విన్నాం. సినిమా చెట్టు గురించి విన్నారా? 300 పైగా సినిమాలు, ఎందరో టాప్ డైరెక్టర్లు, హీరోలకు ఆ చెట్టు ఒక సెంటిమెంట్. ఆ చెట్టు వద్ద షూటింగ్ చేస్తే సినిమా హిట్టే. మారుమూల గ్రామాన్ని కూడా ఫేమస్ చేసేసిన సినిమా చెట్టు ఇక లేదు. ఇంతకీ ఏంటి ఆ సినిమా చెట్టు కథ? అదంటే ఎందుకు సినిమా వాళ్ళకి ఇష్టం? ఇప్పుడు చూద్దాం. నూట 50 ఏళ్ల వయసు, 300కు పైగా సినిమాలు, టాప్ డైరెక్టర్లకు ఆ చెట్టు హాట్ స్పాట్. ఆ చెట్టు వద్ద షూటింగ్ చేస్తే సూపర్ హిట్టే. మారుమూల గ్రామాన్ని ఫేమస్ చేసిన చెట్టు, సినిమా చెట్టుగా ఫేమస్. ప్రస్తుతం కూలిపోయి సినిమా డైరెక్టర్లకు షాక్. గ్రామస్తులకు సినిమా చూపించిన ఓ చెట్టు కథ. ఏదైనా ఓ గ్రామం పేరు ప్రఖ్యాతులు గడించాలంటే ఆ గ్రామంలో సినిమా, రాజకీయ ప్రముఖులు జన్మించి ఉండాలి. లేదా ఏదైనా ప్రఖ్యాత పుణ్యక్షేత్రం, టూరిజం స్పాట్ అయినా ఆ గ్రామంలో ఉండాలి. కానీ అవేవీ లేకుండా కేవలం ఓ చెట్టుతో ఫేమస్ అయిపోయింది కుమారదేవం అనే గ్రామం. మారుమూలన ఉన్న కుమారదేవం గ్రామాన్ని సినిమా వాళ్లకు దగ్గర చేసింది ఆ చెట్టు. సినిమా చెట్టుగా పేరు ఫేమస్ అయిపోయి ఈ చెట్టు సుమారు 150 ఏళ్ల వయసు కలిగి ఉంది. ఇటీవలే కురిసిన భారీ వర్షాలకు, వరదలకు గురై కూలిపోయింది. దీంతో కుమారదేవం గ్రామస్తులు తమ బాధను వ్యక్తం చేస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు మండలం కుమారదేవం గ్రామంలో గోదావరి ఒడ్డున ఉన్న చెట్టు ఆహ్లాదకర వాతావరణంలో ఉంటుంది. గ్రామస్తులు సేద తీరేందుకు, సినిమా వాళ్లు షూటింగ్లు చేసుకునేందుకు ఈ చెట్టు అనుకూలంగా ఉంటుంది. దీంతో ఈ చెట్టు ఎన్నో సినిమాలకు హాట్ స్పాట్ గా మారింది. ఇటీవలే ఈ చెట్టు నేల కూలడంతో అటు సినిమా పరిశ్రమ, ఇటు గ్రామస్తులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలోని గోదావరి గట్టులో 150 సంవత్సరాల క్రితం ఆ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి రవీస చెట్టును నాటారని స్థానికులు తెలుపుతున్నారు. చెట్టు పెరిగి పెద్దదవ్వడం, గోదావరికి అభిముఖంగా ఉండడంతో ఈ చెట్టు వద్ద వాతావరణం ఆకట్టుకుంటుంది. దీంతో సినిమా దర్శకుల కన్ను ఈ చెట్టుపై పడింది. 1975లో రిలీజ్ అయిన పాడి పంటలు సినిమాలో కీలక సన్నివేశాలు ఈ చెట్టు వద్దే తీశారు. ఆ తర్వాత వచ్చిన మూగ మనసుల సినిమాలో గోదావరి గట్టుంది, గట్టు మీద చెట్టుంది అనే పాట అంతా ఈ చెట్టు చుట్టుపక్కల ప్రాంతాల్లోనే చిత్రీకరించారు. దీంతో ఈ చెట్టు ప్రాధాన్యత సంతరించుకుంది. అలనాటి బ్లాక్ బాస్టర్ సినిమా శంకరాభరణం ఈ చెట్టు వద్ద తీయడంతో ఈ చెట్టుపై సినిమా వాళ్ల దృష్టి మరింతగా పడింది. రామ్ చరణ్ హీరోగా నటించిన హిట్ మూవీ రంగస్థలం కూడా ఈ చెట్టు వద్దే షూటింగ్ జరుపుకుంది. గతంలో పద్మవ్యూహం, త్రిశూలం, సీతారామయ్య గారి మనవరాలు లాంటి అనేక సినిమాలను ఈ చెట్టు వద్ద చిత్రీకరించారు. దర్శకులు వంశీతో పాటు కె విశ్వనాథ్, జంధ్యాల, బాపు, కె రాఘవేంద్రరావులు ఈ చెట్టుకు సంబంధించి ఒక్క షాట్ అయినా తమ సినిమాలో ఖచ్చితంగా పెట్టుకుంటారు. వంశీ అయితే తన మిత్రులతో కలిసి ఈ చెట్టు కింద భోజనం చేసేవారట. దాదాపు 300 సినిమాలు ఆ చెట్టు పరిసర ప్రాంతాల్లో షూటింగ్లు జరుపుకున్నాయి. కుమారదేవం గ్రామానికి ఎంతో గుర్తింపు తెచ్చిన ఈ చెట్టు ఒక్కసారిగా కూలిపోవడంతో ప్రకృతి ప్రేమికులు ఎంతో ఆవేదన చెందుతున్నారు. కుమారదేవం గ్రామస్తులైతే తమ కుటుంబ సభ్యుడిని కోల్పోయినట్టు బాధపడుతున్నారు. ఈ చెట్టు గురించి పాలకులకు ఎన్నిసార్లు తెలిపినా పట్టించుకోలేదని గ్రామస్తులు వాపోతున్నారు. కాలం కలిసొస్తే మనిషి అయినా చెట్టైనా ఫేమస్ కావచ్చు అని సినిమా చెట్టు నిరూపించింది.